ఈ బిఎంఎస్ రేటింగ్స్ గురించి స్పెసిఫిక్గా ఒక్కటే మాట్లాడతాను నేను. మార్నింగ్ పొద్దున్నే 6 o'clock 7 o'clock రాత్రి అంతా కష్టపడి మా టీం పొద్దున్నుంచి నేను ఇంతవరకు తినలా. ఎందుకంటే 7 o'clock మార్నింగ్ లెగిసి అంతా రాత్రి మేము వేసిన ప్రీమియర్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలో 26 ప్రీమియర్స్ హౌస్ఫుల్ అయినాయి. ఆ తర్వాత మేము రాజమండ్రి, భీమవరం, ఏలూరు, వైజాగ్, అంటే ఎక్కడ తిరుపతి ఎక్కడ ప్రీమియర్స్ వేసినా కూడా అన్ని హౌస్ఫుల్స్ అయినాయి. నూన్ షోస్ కూడా అంటే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ నేను నైట్ పడుకునే టైంకి నేను 3 o'clock 3:30 పడుకున్నాను. పడుకునే టైంకి 70% సిటీలో అన్ని హౌస్ఫుల్, అంటే 70% ఆక్యుపెన్సీ మీద రన్ అవుతుంది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ అడ్వాన్స్ బుకింగ్. ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల్లో చాలా రేర్ ఫీట్ ఇది. అండ్ ఇటువంటి మా చిన్న సినిమాకి, మా ఈషాకి ఇటువంటి ఫీట్ రావటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము పడుకున్నా. కానీ ఎప్పుడైతే పొద్దున్నే 7 o'clock లేచానో 7:30కి అదేంటో కంప్లీట్గా బుకింగ్స్ అయింది, అన్నీ చాలా బాగున్నాయి. ఓకే, రివ్యూస్ రాసేవాళ్ళు రివ్యూస్ రాస్తున్నారు, అండ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు. కానీ ఆ బిఎంఎస్ రేటింగ్స్ చూస్తే టప్ అనేది ఏంటో 10కి 5 పడిపోయింది. అంటే 5 out of 10 వచ్చింది. ఇదేంటిది ఇది, మరి 5 వచ్చే ఫిలిం ఏంటి? రాత్రి అందరూ అంత హౌస్ఫుల్ వీటి మీద వెళ్ళింది, మొత్తం అందరూ కూడా చాలా బాగుంది సినిమా అని చెప్తున్నారు. మరి 5 మీదకి రావటం ఏంటనేది నాకు కొంచెం, అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏ సినిమా అయినా అలా స్టార్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా అది పెయిడ్ క్యాంపెయినే, పెయిడ్ ఫేక్ క్యాంపెయినే. మీరు ఒక 1000 కొట్టిస్తే నేను ఒక 2000 కొట్టిస్తా. నాకు దాని దేవుని నేను పెంచాలంటే టప్పని పెంచేస్తా. కానీ అదే ఏంటి సోషల్ మీడియాలో మనం చేయలేనియా, సోషల్ మీడియాలో మనం చూడనయ్యా ఈ పెయిడ్ క్యాంపెయిన్స్ కానీ, పెయిడ్ ట్వీట్స్ కానీ.